లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా గంధం రాసిన మారేడు దళాలతో పూజ చెయ్యండి. మారేడు దళం మీద కొద్దిగా గంధం రాసి ఓం బిల్వ నిలయాయై నమః అనే నామం చెప్తూ లక్ష్మీదేవి ఫోటోకి కానీ విగ్రహానికి కానీ పూజ చేస్తే ధనానికి లోటు ఉండదు. దానికి కారణం ఏంటంటే రైవత అనే మన్వంతరంలో లక్ష్మీదేవి మారేడు చెట్టు నుంచి పుట్టింది. ఈ విషయం పద్మపురాణంలో చెప్పారు. లక్ష్మీదేవి రైవత మన్వంతరంలో మారేడు చెట్టు నుంచి పుట్టింది కాబట్టి గంధం రాసిన మారేడు దళాలతో లక్ష్మీదేవిని పూజిస్తే తొందరగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి చాక్షువ అనే మన్వంతరంలో పద్మం నుంచి పుట్టిందని పద్మపురాణంలో ఉంది. కాబట్టి శ్రావణ మాసంలో లక్ష్మీ పూజలో ఒక్క పద్మపుష్పమైనా ఉంచండి. అయితే పద్మపుష్పం దొరకటం చాలా కష్టం. అలాంటప్పుడు ఏం చేయాలి? ఓం పద్మవాసిన్యై నమః అంటూ మనసులో స్మరించుకున్న లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలాగే లక్ష్మీదేవిని పూజించే సమయంలో పద్మపుష్పాలు